అమరావతిలో నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను వివరించనున్నారు ఐఏఎస్లు. ప్రతి కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయించనున్నారు. అలాగే రెవెన్యూ, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, జిల్లాలో పథకాల అమలుపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, P4, జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు, సోలార్ రూట్ టాప్లపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను వివరించనున్నారు ఐఏఎస్లు. ప్రతి కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయించనున్నారు. అలాగే రెవెన్యూ, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, జిల్లాలో పథకాల అమలుపై చర్చించనున్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్, P4, జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు, సోలార్ రూట్ టాప్లపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. లక్ష్మి, ఈ రోజు రెండో రోజు జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను చర్చించబోతున్నారు. నిన్న కూడా మొదటి రోజున రాత్రి వరకు కూడా జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు, జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, రెవెన్యూ కార్యకలాపాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రెండో రోజు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశంలో ప్రధాన సమస్యలను కూడా ఈ రోజు కలెక్టర్లు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఎజెండా కూడా సిద్ధమైంది. ఉదయం ప్రతి కలెక్టర్ కి కూడా 10 నిమిషాల సమయం కేటాయించారు. ఇక రెవెన్యూ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. రాష్ట్రంలో క్రైమ్ తర్వాత అత్యంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి శాఖ రెవెన్యూ శాఖ. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూములకు సంబంధించినటువంటి సమస్యలపైన కీలకంగా మారింది. ఇందులో భాగంగానే రెవెన్యూ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మద్యం షాపులకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండు కూడా మరింత కీలకం కాబోతున్నాయి. ల్యాండ్ సర్వేకి సంబంధించి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి కార్యకలాపాలు, అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశం చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ల్యాండ్ సర్వే పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిపై విచారణకు కూడా ఆదేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మద్యం షాపులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులను పారదర్శకంగా నిర్వహించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున మద్యంకు సంబంధించినటువంటి అమ్మకాలకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మద్యం పూర్తిగా నియంత్రణకి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జిల్లాలో పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, పథకాల అమలు, వాటి ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి సంతృప్తికర శాతం ఎలా ఉండబోతుంది అనేది కూడా చర్చకు వస్తుంది ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో. వీటితో పాటుగా P4 కు సంబంధించినటువంటి అంశం, P4 కు సంబంధించినటువంటి కార్యకలాపాలను ఉగాది నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ రోజు P4 కు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన కూడా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇళ్ల స్థలాలకు సంబంధించి పేదలందరికీ కూడా ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, వాటికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొనుగోలు చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశాలు, లబ్ధిదారులు, వారికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా సోలార్ రూఫ్ టాప్ల పైన కూడా ఈ రోజు రెండో రోజు జరుగుతున్నటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.